రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు టీజీపీఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాలో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసింది. ఈ నెల 9న జరిగే ఈ పరీక్షకు 4 లక్షలకు పైగా ఉద్యోగార్థులు హాజరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులకు తెలియజేస్తూ టీజీపీఎస్సీ వెబ్ నోట్ జారీ చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు టీజీపీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న పరీక్షకు 31 జిల్లాలలోని 897 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. 563 పోస్టులకు గాను మొత్తం 4.3 లక్షల ఉద్యోగార్థులు పరీక్ష రాయనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ప్రిలిమ్స్ ను ఒక్క రోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులకు తెలియజేస్తూ టీజీపీఎస్సీ వెబ్ నోట్ జారీ చేసింది. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్తో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించారు. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ను అపాయింట్ చేశారు. బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు పకడ్బందీ శిక్షణ ఇచ్చారు. ఏదైనా సమస్య తలెత్తినా ఇబ్బంది లేకుండా తగిన సంఖ్యలో బయోమెట్రిక్ పరికరాలను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్పై పేరున్న చోట అభ్యర్థి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్నును మాత్రమే ఉపయోగించాలి. ప్రశ్నపత్రంలో ఇంగ్లీష్ పదాలు, వాక్యాల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లీష్ వర్షన్ కాపీని పరిగణలోకి తీసుకుంటారు. సమాధానాలు గుర్తించేందుకు పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్ చేసేందుకు నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఓఎంఆర్లో అభ్యర్థి వివరాలు సరిగ్గా బబుల్ చేయకుంటే ఆ జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్ తెలిపింది. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరచనున్నారు టీజీపీఎస్సీ అధికారులు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్సులలో ఏదైనా ఒక ఒరిజినల్ వెంట తీసుకువెళ్లాలి. పరీక్షా కేంద్రం ఎక్కడుందో ఒక రోజు ముందుగా చూసుకోవాలి. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రం గేట్లు 10 గంటలకు మూసివేస్తారు. ఆ తరువాత కేంద్రంలోకి ఎవరిని అనుమతించరు. అభ్యర్థుల చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోకుండా రావాలి. షూలు కాకుండా సాధారణ చెప్పులను ధరించి పరీక్షకు హాజరు కావాలని టీజీపీఎస్సీ ప్రకటించింది.